ఆ రోజునే అవి నాకు అలంకారాలుగా ఉండిపోయాయి. నేను ఆడదానిగా పుట్టినందుకు, మిమ్మల్ని కట్టుకున్నందుకు, నేను చచ్చే వరకు అవి నాకు అలంకారాలుగానే మిగిలిపోతాయి. ఎంత నిస్వార్థపరుడివి శంకరయ్య. నీకు తనా పరా అనే భేదమే లేదు. నువ్వు నమ్మిన న్యాయం కోసం, నువ్వు నమ్మిన ధర్మం కోసం కట్టుకున్న భార్యనే హత్య చేసేశావు. ఇప్పుడు ఏం చేయాలి? చెయ్యవలసిందంతా చేసేశావు కదా, ఆ మిగతాది నేను చేస్తాను. ఏం జరిగింది? అమ్మగారు గుళ్ళో నందికం దగ్గర పడిపోయి ఉన్నారు. అక్కడే గుండెకి చనిపోయి ఉంటారు బాబు. టెలిగ్రామ్ ఇచ్చాను. AC 56 receiving over. What's the message? What? Over. What's the matter, sir? చక్రధర్ తల్లి గారు చనిపోయారు. What? ఎస్. కానీ అతనికి ఇప్పుడు ఈ వార్త చెప్పడానికి వీల్లేదు. అదిలా సార్? ఏ క్షణంలోనైనా శత్రువులు మన మీద దాడి చేయొచ్చు. ఈ పరిస్థితుల్లో మేజర్ చక్రధర్ చాలా అవసరం. దేశ రక్షణే శిరోధారి. దట్స్ అవర్ డ్యూటీ. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ అమ్మగారు చనిపోయారు. ఈ విషయాన్ని చెప్పకూడదు అనుకున్నారు. నా మనసు ఉండబట్టలేక చెప్పేశాను. మిస్టర్ చక్రధర్ సార్, గత 2-3 రోజులుగా మన వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలుగ చేయాలి. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఇల్లు అన్నీ మర్చిపోయేటట్టు చేయాలి. అది నీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుంది. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ.